భార్య ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే భర్త ఇవి చేస్తే చాలు. భార్యాభర్తల బంధం చాలా సుదీర్ఘమైనది. ప్రేమ, సంరక్షణ, పోరాటం అన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుండాలి. ఇద్దరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆర్థికవేత్త అయినందున చాణక్యుడు ఆర్థిక విధానాల గురించి మాత్రమే మాట్లాడలేదు. సమాజం, వ్యక్తి, వృత్తిలోని అన్ని బంధాల గురించి కూడా ప్రస్తావించారు. వీటిని చాణక్యుడి విధానాలు అంటారు. భార్యను ఎలా సంతోషంగా ఉంచుకోవాలో చాణక్యుడు తన నీతిలో పేర్కొన్నాడు. వైవాహిక జీవితం ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా సాగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మొదటగా జీవిత భాగస్వామిని గౌరవంగా చూడాలని చెప్పాడు. తమ భాగస్వామిని గౌరవంగా చూసుకునేవారు సురక్షితమైన మరియు సంతోషకరమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తలు స్నేహితులుగా జీవించాలి. ఇద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు. రహస్యాలు అనుమానాలకు కారణమవుతాయి మరియు వివాహంలో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, కుటుంబ రహస్యాలు మూడో వ్యక్తికి తెలియకుండా చూడాలి. భార్యాభర్తల మధ్య సంబంధంలో శ్రద్ధ మరియు నిజాయితీ ఉండాలి. ఇద్దరూ ఒకరికొకరు కట్టుబడి జీవితాన్ని గడపాలి. ఒకరు తన భాగస్వామి పట్ల చిత్తశుద్ధితో ఉండాలి మరియు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఇద్దరు సమానం. భర్త తన భార్యపై పోటీ చేయకూడదు. భార్యాభర్తల మధ్య నేను ఎక్కువగాను, మీరు తక్కువగానూ ఉండకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరూ కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. ఆచార్య చాణక్యుడు తన నీతిలో భార్యాభర్తల మధ్య భాగస్వామి లేకపోతే ఇంట్లో లక్ష్మి కనిపించదని చెప్పాడు. ఇకపై శారీరక సంబంధం పెట్టుకునే ముందు భార్య సమ్మతిని పొందాలి. శారీరక సంతృప్తి దాంపత్య జీవితంలో ఆనంద రహస్యం. శారీరక సంబంధానికి దూరంగా ఉండటం వల్ల మీ భార్య మానసిక కుంగుబాటుకు గురికావచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.